గత ఈ 2, 3 సంవత్సరాలుగా తమ్మారెడ్డి భరద్వాజ గారి మైండ్ సెట్‌లో గాని, వారి వ్యక్తిత్వంలో గాని అంటే ఒక సున్నితం అనే ఒక మార్పు ఏమన్నా వచ్చిందా? వయసు అయిపోవట్లేదమ్మా. ఎందుకు అగ్రెసివ్‌గా ఉంటాం ఎందుకు? ఒకటి. రెండో ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ సీన్ మారిపోయింది. ఎక్కడ సహనం లేదు ఎవరిలోనూ. సార్. సహనం ఏ పార్టీలోనూ లేదు. వాళ్ళు ఆలోచన విధానాలు మారిపోయినాయి. ఏది మాట్లాడినా ఎవరు అరెస్ట్ చేస్తారో తెలియట్లేదు. ఎందుకు మనకి ఈ వయసులో అరెస్ట్ అవ్వడం? మనం నోరు మంచిది కాదు, నోరు మంచిది అయితే ఊరు మంచిది అంటారు, నోరు మూసుకుని కూర్చుంటే బెటర్ కదా అని చెప్పి నేనే మాట్లాడతాం మానేసి. నిజంగా కూడా ఏమైందంటే 1 year నుంచి సినిమా ఆడావిడ సరిపోయింది, ఆల్మోస్ట్ 8-9 months. అంతకు ముందేమో అప్పుడే ఎలక్షన్ అయింది, వచ్చారు మాట్లాడతాం ఎందుకు తెలుసుకుంటారు కదా, కొత్తగా వచ్చారు వీళ్ళు. నాకు 6-7 నెలలు మాట్లాడకూడదని అనుకున్నా. ఈ లోపల ఈ సినిమా ఆడావిడి ఇవన్నీ కలిసి ఈ లోపల అరెస్టులు ఎక్కువైపోయినాయి. ఎవరేం మాట్లాడినా లోపల వేసేస్తున్నారు, బూతులు తిడుతున్నారు. ఎందుకు వచ్చింది? ఏ పార్టీ వాళ్ళు అంత సహనం లేదు, ఎవరిలోనూ లేదు సహనం. ఎవరు మంచి తీసుకుంటారని ప్రిపేర్డ్గా లేరు. మనకు అనవసరం లేదు. అది కాకుండా జనం కూడా వినే పరిస్థితులు లేరు. ముందు మనం చెప్తాంటే ఇంతకుముందు వినేవారు. అయ్యో చెప్తుంది నిజమా అబద్ధం అని ఆలోచిస్తానికి ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తానికి అది వెంటనే ఇబ్బంది పడుతున్నారు. సో మనం ఎందుకు ఇబ్బంది పడి ఎన్ని కష్టాలు పడి వీళ్ళకి చెప్పాలనేది నాకు వచ్చింది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో గత 2-3 రోజులుగా ఒక సీరియస్ ప్రాబ్లం నడుస్తుంది తెలంగాణ ఎగ్జిబిటర్స్ సంబంధించి. సో తెలంగాణ ఎగ్జిబిటర్స్ తీసుకుంటున్న ఈ కాల్ మీద మీ డిసిషన్ అంటే వాళ్ళు ఏమడుగుతున్నారంటే ఇంకా రెంటల్ వద్దు, షేర్ బేస్ మీదే థియేటర్స్, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ నడిపించాలి అని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో నిజానికి ఎగ్జిబిటర్స్ అడిగే విధానంలో ఆడియన్స్కి కూడా లాభం ఉంది, బట్ నిర్మాతల వర్షన్ వేరేగా ఉంది. దీని మీద మీ స్టాండ్ ఏంటి? అంటే ఏం లేదు, ఇంతకుముందు గతంలో అని పర్సంటేజ్ మీదే ఉండే సినిమా థియేటర్స్ అన్నీ. సార్ ఇప్పుడు పర్సంటేజ్ మీద ఆడొచ్చు, బట్ అంటే అన్ని సినిమాలు పర్సంటేజ్ మీద ఆడటం వరకు కరెక్టే. బట్ కొన్ని పెద్ద సినిమాలకి ఆ బడ్జెట్ 50% ఇవ్వటం కష్టం అవుతుంది. ఎందుకంటే పూర్వకాలం 90% కూడా ఇచ్చేవారు పెద్ద సినిమాలకి. ఓకే, లేదా 70-80% ఇచ్చి 20% వాళ్ళు తీసుకుంటే ధర్మంగానే ఉంటుంది. చేసి వీక్లీ మారుతూ ఉంటే కలెక్షన్ వాళ్ళకి పెంచుకుంటే మనకు తగ్గుతా, ప్రొడ్యూసర్కి తగ్గుతా వెళ్తే బాగుంటుంది. అందుకని ముందు మాత్రం ఏదో రెంట్ ఆడి 1 వారం రెంట్ ఆడి 2వ వారం పర్సంటేజ్ వాళ్ళు అడుగుతుంది. ఏంటంటే చేస్తే మొత్తం రెంటల్ చేయండి, లేకపోతే పర్సంటేజ్ చేయండి అంటాను. మొత్తం రెంటల్ చేయరా మనాళ్ళు. సో రీజనబుల్గా ఉండాలి. లెట్ లీవ్ కదా, వాళ్ళు బతకాలి, మనం బతకాలి. సో సినిమాలో ఆడతలేదు. 20-30 వారాలు మించి 50 వారాల్లో 20 వారాలు ఆడితే 30 వారాలు సినిమాలు ఆడతల్లా. వాళ్ళకి ఫీడింగ్ ప్రాబ్లం అవుతుంది. సో అన్ని రకాలుగా బాగుండాలి అంటే ఎలా చేయాలి అనేది ఆలోచించాల్సిన విషయం. అయితే ఇక్కడ అట్లా చేస్తే ఏమవుతుందంటే ఏదో ఎవరినో బతికిస్తానని నా సొమ్ము ఎందుకు పోగొట్టుకోవాలంటారు. ఇప్పుడు పెద్ద ప్రొడ్యూసరు ఇప్పుడు ఆయన ఏంటి సాక్రిఫైస్ చేయాలి కదా. ఇప్పుడు పర్సంటేజ్ ఆడితే దీని రెవెన్యూ మీద చాలా తక్కువ వస్తుంది ఆయనకి. నా డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి నేను అంటాడు. సార్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇప్పుడు 1 AM షోలని 4 AM షోలని పర్మిషన్లు తీసుకుంటున్నారు. ఒక్క టికెట్ 1000 రూపాయలు పెడుతున్నారు. ఆ ఒక్క షోకి ఇంచుమించుగా కలెక్షన్లు ఎంత వస్తాయి సార్? 7-8 లక్షలు, 10 లక్షల దాకా వస్తున్నాయి. అదే థియేటర్కి ఆ షోకి ఇచ్చే రెంట్ ఎంత? 10,000 రెంట్. ఆడ అర్ధరాత్రిని మేలుకొని థియేటర్ రన్ చేసి పోలీసులకి, సెక్యూరిటీకి, అందరికీ ఖర్చులు పెట్టుకొని థియేటర్ని రన్ చేయాలి. ఇది సమస్య కదా. సమస్య అంటే ఇప్పుడు వాళ్ళకి అవసరం, వీళ్ళకి అవసరం. ఇప్పుడు ఏమవుతుందంటే ఆ థియేటర్కి ఆ పెద్ద సినిమా కావాలి సార్. ఆ పెద్ద సినిమా వస్తే 4 వారాలు 5 వారాలు నడుస్తుందని వాళ్ళకి ఆశ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ కష్టం పడాలి. ఇప్పుడు నేను సినిమా తీశాను, లేకపోతే నాలాగా ఒక 100 మంది సినిమాలు ఉన్నాయి, మేము థియేటర్కి ఇస్తాం, చేస్తారా సార్? చేస్తున్నారా? చేయరు కదా. మన సినిమా మార్నింగ్ షో వేస్తాం, ఏమంటే వారానికి రోజుకి ఒక షో వేస్తామండి, 2 షోలు వేస్తామండి అంటారు. ఆ సినిమాకి ఏంటంటే గ్లామర్ ఉంటుంది. ఆ గ్లామర్ ఉన్నప్పుడు అర్ధరాత్రి కాదు, తెల్లారగట్ట కాదు, వేస్తేనే నెక్స్ట్ షోస్ ఉంటాయి. నెక్స్ట్ 3-4 వారాలు థియేటర్ రన్ అవుతుంది. వాళ్ళు 3 రోజులు రన్ అయ్యే రోజుల్లో
4-5 వారాలు రన్ అయ్యే సినిమా వస్తుంటే హ్యాపీగా ఉంటారు ఇప్పుడు కదా. మీరు చెప్తుందే చిన్న సినిమాని ఇస్తే వేస్తారని అడుగుతున్నారు కదా, ఎగ్జిబిటర్లు కూడా అదే చెప్తున్నారు. ఆడియన్స్ థియేటర్స్కి రావట్లేదు, ఫుట్ఫాల్స్ తగ్గిపోతున్నాయి. అంటే ఒకవేళ గవర్నమెంట్ జీవో ఇచ్చి టికెట్ హైక్స్ ఇచ్చినా సరే మేము పెంచమని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు. ఇవన్నీ మాటలు చెప్తానికి బాగానే ఉంటాయి, జరిగితే సంతోషం. నేను అసలు టికెట్ హైక్ అనేది తప్పు అని చెప్పి నేను ఫస్ట్ నుంచి మీరు చెప్తున్నారు. చెప్తున్నా. సో అది తప్పు. ఏమవుతుందో చూద్దాంలేండి. ఇప్పుడు ఇవన్నీ ఒక్కో సినిమాకి ఒక్కోసారి మాట్లాడుతూ ఉంటారు. మన వాళ్ళు మాట్లాడి సీరియస్గా తీసుకోకపోయారు. అయితే ఈ సమస్య కొత్తగా ఈ రోజుకి ఈ రోజు ఈ వారంకో ఈ నెలకో పుట్టుకురాలేదు సార్. గత 3 సంవత్సరాల నుంచి ఇది నలుగుతూనే వస్తుంది. అయితే ఎప్పుడు దీన్ని తెర మీద తీసుకొచ్చినా పలానా హీరో సినిమాని తొక్కేయడానికి ఇలా చేస్తున్నారు, పలానా హీరోని టార్గెట్ చేశారు, ఇది ఎప్పుడు రిపీట్గా వినిపిస్తూనే ఉంది. ఒక సొల్యూషన్ అయితే ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో కావాలి కదా. ఇది 30 సంవత్సరాల నుంచి ఉందబ్బా. దాసనారాయణరావు గారు ఛాంబర్లో మీటింగ్ పెట్టి ప్రొడ్యూసర్ అందరినీ పెట్టి ఒక పర్సంటేజ్ సిస్టమ్ అప్పుడు 30 ఏళ్ల కిందే తయారు చేసి ఒక సిస్టమ్ పెట్టారు. ఇప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఫాలో అవ్వట్లేదు. ఈ పర్సంటేజ్ ఆడాలని అప్పుడు చెప్పారు గురువు గారు. సో ఇది జరుగుతూనే ఉంది, ఎప్పటికప్పుడు చర్చలు జరుగుతూ ఉన్నాయి, కుదరట్లేదు. ఇప్పుడు కొంచెం సీరియస్గా తీసుకుని, ఎందుకంటే ఇప్పుడు థియేటర్లు మూసేసే పరిస్థితి వచ్చింది. అప్పుడు మూసేసే పరిస్థితి అన్నారు, ఇప్పుడు నిజంగా మూసేసారు. చాలా థియేటర్లు మూసేసారు, సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లేవు చాలా వరకు. కానీ మోస్తున్నారు, కానీ అట్ ద సేమ్ టైం పక్కన తెరుస్తూ ఉన్నారు కొత్తవి. మరి అవి కూడా వస్తున్నాయి. అవంతా మల్టీప్లెక్స్లో వస్తున్నాయి సార్. మల్టీప్లెక్స్ థియేటర్ కదా ఏంటి, జనం అదే కదా. ఇప్పుడు సింగిల్ థియేటర్ నీకు 150 రూపాయలు టికెట్, మల్టీప్లెక్స్ 300 రూపాయలు టికెట్. మరి 300కి వెళ్తున్నారుగా జనం. దగ్గరంటే 300 పెట్టి పెడతాను కానీ పిచ్చోడా, దీనికంటే ఎక్కువ ఖర్చు పెట్టి థియేటర్ కడుతున్నారు కదా. మరి ఎందుకు కడుతున్నారు వాళ్ళు? వాళ్ళకి షేర్ పర్సంటేజ్ బేస్ మీద నడుస్తుంది, వాళ్ళకి ఆ లగ్జరీ ఉంది. థియేటర్స్ మెయింటెనెన్స్ కూడా. జనం రావట్లేదు అంటున్నారు కదమ్మా. నీకు జనం రావట్లేదు కాబట్టి కలెక్షన్ రావట్లేదు అంటున్నావు. మరి నువ్వు 50% కాదు 30% ఇవ్వు, జనం రావాలి కదా అక్కడ. వాళ్ళకైనా అదే ప్రాబ్లంగా. సేమ్ నాకు సింగిల్ థియేటర్కి ఏ ప్రాబ్లం ఉందో మల్టీప్లెక్స్ కూడా అంతే ప్రాబ్లం. ఫుట్ఫాల్స్ విషయంలో ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఎందుకంటే కాస్ట్ బేస్ కాస్ట్ ఎక్కువ కాబట్టి వెళ్ళొచ్చు. సో అది పరిస్థితి, అది కాదు. ఎక్కడో మనం మిస్ అవుతున్నాం, ఈ అన్నిట్లోనూ మిస్ అవుతున్నాం మనం. సార్ అంటే యాక్చువల్గా మిమ్మల్ని సినిమా ప్రమోషన్కి పిలిచి నేను ఇది మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఈ సబ్జెక్ట్ని అర్థం చేసుకొని ఈ సబ్జెక్ట్ మీద లోతుగా మాట్లాడగలిగిన మనుషులే తక్కువ ఉన్నారు ఇప్పుడు ఇండస్ట్రీలో. అది నేను ఓపెన్గా చెప్పగలను. నిజానికి ఇటు ఈ గిల్డ్ కానీ లేదా ఈ ఎగ్జిబిటర్స్ కానీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి నిక్కచ్చిగా మాట్లాడి ఒక సొల్యూషన్ తీసుకురాగల పెద్ద ఎవరు ఇండస్ట్రీలో? నేను మిగతా విషయాలు మాట్లాడట్లేదు, ఈ సొల్యూషన్ కోసం మాట్లాడాలి. ఎవరు లేరు నాకు తెలుసు. వాళ్ళంతా ఇప్పుడు పెద్దోళ్ళే కాబట్టి వాళ్ళే తేల్చుకోవాలి. వాళ్ళే తేల్చుకోండి, తేలిపోతుంది. అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు సార్.